మళ్ళీ హైదరాబాదు స్థానిక సంస్థల నుంచి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళ మజ్లిస్ పార్టీ బరిలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి పెట్టకుండా తమకు అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీకు ఇవాళ కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా పోటీలో బరిలో దించకుండా ఇవాళ బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి మజ్లిస్కి ఇవాళ మార్గం సుగమం చేయడానికి పరోక్షంగా మజ్లిస్ గెలవడానికి ఏదైతే కుట్రలు పడుతున్నారో వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మరి మీరు చూశారు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ ఏ రకంగా ఒకరికొకరు కలిసి పోటీ చేశారు. ఈ రకంగా ఈ మూడు పార్టీల యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ యొక్క కుట్ర రాజకీయాలను తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని అంశాలు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద. మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 1,00,000 కోట్ల అవినీతి గురించి ప్రచారం చేసి మరి వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. ధరణి పోర్టల్ గురించి కానివ్వండి, విద్యుత్ మరి ఈ ఫార్ములా రేస్ విషయంలో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, ఈ అవినీతి ఆరోపణల విషయంలో ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత విచారణ పేరు మీద కాలయాపన చేయడం తప్పితే ఇవాళ అరెస్టులు కానీ చర్యలు కానీ చేయకుండా ఏ రకంగా బీఆర్ఎస్తో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతుందో ఇది స్పష్టమవుతుంది. ఇవాళ హైదరాబాద్లో ఒక ప్రతిష్టాత్మకటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా హైదరాబాద్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒక్కసారి కాదు 2 సార్లు నేను పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తి ఏ రకంగా ఇవాళ చివరికి కోర్టు జోక్యంతో ఇవాళ భూములు కాపాడడానికి ప్రయత్నం చేస్తే మరి ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు మీరు ఆ రోజు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూములు అమ్ముకున్న దానికి మర్చిపోయి మమ్మల్ని విమర్శిస్తారని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆనాడు మీరు ఏ రకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి ఆ ప్రభుత్వ భూములను మరి బస్ డిపోల పేరు మీద, ఎంఆర్ఓ ఆఫీసుల పేరు మీద లేదా అప్పనంగా 400 ఎకరాలు ఎవరు దారాదత్తం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ మర్చిపోయి ఏ రకంగా ఇద్దరు కూడా బలుక్కొని మరి ఎదురు దాడి చేస్తున్నారో వాళ్ళు ప్రజలు గమనిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాపాడంలో ఇవాళ పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి ఇవాళ పార్లమెంట్లో అంశాన్ని చర్చనీయాంశంగా మార్చడమే కాకుండా సంబంధించినటువంటి మరి మంత్రులను కలిసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి అటవీ ప్రాంతం కానివ్వండి, జీవ వైవిధ్యం కానివ్వండి, పక్షులు జంతువులను కాపాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఆ రకంగా మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేంద్ర యాదవ్ గారిని ఇద్దరు మంత్రులను కలవడము, ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఇవాళ నివేదిక కోరడము, వెంటనే ఆ పనులు కూడా చాలా దుర్మార్గమైన చర్యలుగా అక్కడ విద్యార్థులను మీరు మరి రాహుల్ గాంధీ ఇదే విశ్వవిద్యాలయానికి వచ్చి ఏ రకంగా ఆ విద్యార్థుల యొక్క ప్రయోజనాలు కాపాడుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నడుతున్నాను. ఈ మరి మొహబ్బత్ కా దుకాన్ ఎక్కడ పోయింది? వాళ్ళు అమ్మాయిలను చూడకుండా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి 100ల సంఖ్యలో బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని విమర్శించినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇవాళ ఎక్కడ చూసినా బుల్డోజర్లు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పొద్దునక రాత్రనక అర్ధరాత్రి దొంగచాటున ఏ రకంగా నీలమట్టం చేశారు, అడవిని మొత్తం కూడా నీలమట్టం చేశారు. ఇవాళ అన్ని విషయాలు కూడా మరి బయట ప్రపంచానికి తెలిసినాయి కాబట్టే